హలో ఎవ్రీవన్, నేను మీ జ్యోతి. ఈరోజు నేను బెండకాయ ఉల్లికారం రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసమని 300 గ్రాముల లేత బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలని 2-3 సార్లు నీటితో బాగా కడిగి ఒక కాటన్ గుడ్డతో బాగా తుడిచి కాసేపు గాలికి ఆరనివ్వాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనము మామూలుగా ఫ్రైకి ఏ రకంగా కట్ చేసుకుంటామో అదే సైజులో కట్ చేసుకోవాలి. మళ్ళీ గాలికి కొద్దిగా ఆరనివ్వాలి. 300 గ్రాముల బెండకాయలకి నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. చిన్న ముక్కలుగా తరుక్కోవడం మూలాన గ్రైండ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. తరిగిన ముక్కలని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 నుండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేయండి. అందులో ఒక చిటికెడు మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా రంగు మారే వరకు వేపుకోండి. మంచి సువాసన వచ్చే వరకు వేపాలి. కొద్దిగా రంగు చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఉల్లిపాయలను లో ఫ్లేమ్లో 1 నిమిషం వరకు వేపండి. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండును వేయాలి. చింతపండు వేడికి బాగా మెత్తబడుతుంది. ఇందులో 1 టీ స్పూను ఉప్పు వేయాలి. హాఫ్ టీ స్పూను పసుపు వేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు బాగా వేపాలి. రంగు మారకూడదు. 4-5 నిమిషాలకి ఉల్లిపాయలు మెత్తపడతాయి. ఇలా బాగా మగ్గిన ఉల్లిపాయలను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టండి. ఉల్లిపాయలు బాగా చల్లారిపోవాలి. వేడి పైన అస్సలు గ్రైండ్ చేయకూడదని గుర్తుంచుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నూనెలో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేశాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఇవి కొద్దిగా వేగి రంగు మారి మంచి సువాసన వచ్చిన తర్వాత 3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. ఎండుమిరపకాయలని గింజలతో సహా వేసుకోవాలి. ఈ పోపు సామానుని ఒక 1/2 నిమిషం వరకు బాగా వేపండి. 2 రెమ్మలు కరివేపాకుని వేసి బాగా మంచి సువాసన వచ్చే వరకు వేపండి. తరువాత మనము కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసి 1 నిమిషం వరకు లో ఫ్లేమ్లో అన్నీ కలిసేలాగా కలపండి. ఈలోగా ఒక మిక్సీ జార్ని తీసుకొని బాగా చల్లారిన ఉల్లిపాయ ముక్కలను 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఉన్న బెండకాయ ముక్కలను మధ్య మధ్యలో కలపడం మర్చిపోవద్దు. ముక్కలు మాడితే కనుక కూర చేదొచ్చేస్తుంది. ముక్కలు ఈ రంగులోకి రావాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. సాల్ట్ ముందుగానే వేస్తే కూర జిగురొచ్చేస్తుంది. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. కూర ముక్కలు బాగా మగ్గిపోయి డార్క్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి మనము బరకగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముద్ద ఉంది కదా, అది వేసి బాగా కలపాలి. అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారా, ఇక్కడ ఆయిల్ బాగా సపరేట్ అయింది. అంటే బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందన్నమాట. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని బెండకాయ ఉల్లికారము రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, చూస్తేనే నోరూరిపోతుంది కదూ.
ఈరోజు నేను బెండకాయ ఉల్లికారం అన్నంలో కోసమని చేశానండి. అన్నంలో కనుక కొద్దిగా నెయ్యి, బెండకాయ ఉల్లికారం వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మా ఇంట్లో అయితే ఈ కూర అందరికీ చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.